అమరావతి ముసుగులో రాష్ట్రానికి అన్యాయం జరిగే ప్రమాదముందని ఇప్పటికే ప్రజలు ఓ అవగాహనకు వచ్చేశారట. ప్రభుత్వం పందా మార్చుకోకపోతే ప్రజలు కూడా తిరగబడతారని సదరు సొంతగూటి ఎమ్మెల్యేల విన్నపం. ఇదే అంశాన్ని పార్టీలోని 64 మంది ఎమ్మెల్యేల కూటమి సర్కారుకు లేఖల ద్వారా తమ అసమ్మతి తెలియజేశారు. అంతేకాదు సర్కారు భూతంత్రాన్ని అమరావతి రైతులు కూడా స్వాగతించే పరిస్థితి లేదనేది తాజా పరిణామాలు తేల్చేశాయి. తమకిస్తానన్న ప్లాట్ల ఊసు ఇంతవరకు లేదు. గత ప్రభుత్వం అమరావతి రైతును తుక్కిపట్టింది. తాజా పరిస్థితుల్లో ఏమైనా మార్పులొస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్న రైతాంగానికి ఉపశమనం ఇంకా దక్కలేదు. దీంతో గత ప్రభుత్వానికి ఎదురెడ్డిన రైతు కూటమి రూపంలో మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డాడు. అయితే ఇప్పుడు సీన్ తారుమారవుతోందన్న డైలమా. తమ గోడు ఎవరు వింటారని ఆకాశానికేసి రైతు ఇప్పుడు చూస్తున్నాడు. 3 పంటల భూమిని ప్రభుత్వం చేతిలో పెట్టి 1631 రోజుల పాటు నినదించిన నోళ్లు ప్రస్తుతం ఖచ్చితమైన సమాధానం కావాలంటున్నాయి. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి చాలా కీలకమని కూటమి సర్కార్ భావిస్తోంది. అందున చంద్రబాబు దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఎక్కడి నుంచి మంజూరైనా వాటి పరమార్థం పూర్తిగా అమరావతి అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయితే గతంలో రమారమి 55,000 ఎకరాలను 29 గ్రామాల నుంచి గుర్తించింది. ఇందులో 34,000 ఎకరాలతో రాజధాని నిర్మాణమని చెప్పింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే అమరావతిని మరో 44,000 ఎకరాలతో కలిపి మోసుకెళ్లే ప్రయత్నాలకు సాన పెడుతోంది కూటమి సర్కార్. ఇప్పటికైతే అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజల పురోభివృద్ధి అని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకే గతంలో తీసుకున్న భూములకు సార్థకత చేకూరాలంటే మరో 44,000 ఎకరాలు అవసరముందని నిప్పు రాజేసింది. అంటే మరో భూజాతరకు అమరావతిలో కూటమి సర్కార్ తెరలేపినట్టు స్పష్టమవుతోంది. అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని 1,00,000 ఎకరాల పరిధిలోకి చేరుకుందన్నమాట. దీంతో అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 1,00,000 ఎకరాల పరిధిలోకి చేరుకుందన్నమాట. అంతేకాదు సొంత పార్టీ నేతల్లోనూ ఇదో పెద్ద ఆందోళన. అమరావతి అభివృద్ధి కోసం తాము వేసే ప్రతి అడుగులోనూ రైతులను భాగస్వాములను చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. అయితే తక్షణం ఒరిగేది ఏంటనేలా రైతుల ముఖంలో క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణకు పిలుపునిచ్చింది. ఇంకేముంది, మళ్లీ రైతులు భూములు ఇచ్చేస్తారు. రైతు కాదు పొమ్మన్నా ప్రభుత్వం ఖాతాలోకి చేరాల్సిన భూములు నయానో భయానో చేరిపోతాయని ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే రైతు ఇప్పుడు తమకేంటి అంటున్నారు. ప్రభుత్వం భూములు తీసుకోవడం ఏంటి, వాటిని అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వడం ఏంటనే ప్రశ్నకు జనాలు సమాధానం అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా అమరావతిలో 11 ఏళ్లుగా నలుగుతున్న ప్రహసనం. మళ్ళీ భూములు ఇవ్వడమంటే రైతులో ఎన్నో అనుమానాలు. గతంలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. మళ్ళీ కొత్తగా భూములు ఇవ్వాల్సి వస్తే విశ్వసనీయత తెరమీదికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. తొలి 5 ఏళ్ల తప్పిదం తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రూపంలో బాబు తప్పులన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాల సేకరణ సమీకరణల వ్యవహారంతో కూటమి నమ్ముకున్న అమరావతి అభివృద్ధి కథ అడ్డం తిరిగే ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తోంది. రెండోసారి తీసుకునే భూముల్లో రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ పార్క్, అంతర్జాతీయ విమానాశ్రయాలకు కలిపి 10,000 ఎకరాలు మించి భూమి అవసరమని బాబు సర్కార్ తేల్చేసింది. ఇందులో ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక చంద్రబాబు ప్రవచిత అభివృద్ధిలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. విమానాశ్రయం అభివృద్ధి కావాలంటే 2వ విడత భూ సమీకరణ అవసరమంటోంది. అంతేకాదు తొలి జాబితాలోని రైతులకు మంచి జరగాలన్న తాజా భూసేకరణ లేదా సమీకరణ ప్రాణవాయువు లాంటిదని సెలవిస్తున్నారు మంత్రి నారాయణ. ఇప్పటికే నాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి కొన్ని హామీలతో భూములు సమీకరించింది. ఇందుకు బదులుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భూమిలిచ్చిన రైతుకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానంది. కానీ ఇంతవరకు ప్లాట్లు కోరుతున్న రైతులకు సెటిల్ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల డిమాండ్కు అంగీకరిస్తే అసలుకే ఎసరుగా భావిస్తోంది సర్కార్. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అమరావతి భూములకు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించింది. ఆ ధర సగటున ఎకరా 4 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీలకు ఆహ్వానంతో పాటు రియల్టర్లతో భవనాలు నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల రాకతో జనసమర్థం పెరిగిపోతుంది. అప్పుడు భూములకు ఆశించిన ధర వస్తే అమ్ముకునే ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా కాకుండా రైతులు డిమాండ్ చేస్తున్నట్టు ప్లాట్లు ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తే సదరు రైతులు తక్కువ రేటుకు తెగనమ్ముకుంటే ఆ ప్రభావం అమరావతి భూములపై పడితే అది
పెద్ద గొడ్డలి పెట్టుగా పరిణమించే ఆస్కారం లేకపోలేదు. అందుకే ప్లాట్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కూటమి సర్కార్కు రాజధానిగా అమరావతి ముఖ్యమే, ఇక్కడ రైతులు కీలకమే, అలాగే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారము ముఖ్యమేనంటోంది కూటమి ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగానే రాబోయే రోజుల్లో నిర్ణయాలు జరిగిపోతాయని అర్థమవుతోంది. హిస్టరీ రిపీట్స్ బట్ నాట్ కంప్లీట్.